ఎమర్జింగ్ సమయాల్లో అంటే ఫ్లడ్స్ కానివ్వండి, వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, తుఫాన్లు వచ్చినప్పుడు చెట్లు పడిపోయి మనకు పవర్ రాదు. ఓకేనా, మాక్సిమం చాలా టైం తీసుకుంటుంది పవర్ రావడానికి. తీసుకుంటుందా లేదా? సో మనకి ఇప్పుడు మనం ఏంటంటే అన్ని కరెంట్ మీద ఆధారపడి ఉన్నాం అన్నిటి మీద. సో దాంట్లో మొబైల్ ఫోన్ మీద ఇంకా బేస్ అయి ఉన్నాము. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఏంటంటే ఈ డివైస్ని ఉపయోగించి పవర్ని జనరేట్ చేయొచ్చు. జనరేట్ చేసిన పవర్ని బ్యాటరీలో స్టోర్ చేసుకుంటాం ఇక్కడ. ఓకేనా, సో దీంట్లో చిన్న మనం డైనమో ఉపయోగించాం. ఈ డైనమో ఈ డైనమో పర్పస్ ఏంటంటే మనం మెకానికల్ ఎనర్జీ ఇన్పుట్గా ఇస్తే ఇలాగా ఇన్పుట్ మెకానికల్ ఎనర్జీ అనేది ఇన్పుట్. ఇలా ఇన్పుట్ ఇస్తే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏమొచ్చింది? అవుట్పుట్గా వచ్చిందా? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది అవుట్పుట్గా వచ్చింది. అలా మనకి ఏంది, ఇలాగా పవర్ని జనరేట్ చేయొచ్చు. వచ్చిన పవర్ని మనం వేస్ట్ చేయకుండా ఏం చేస్తున్నాం? బ్యాటరీలోకి స్టోర్ చేసుకుంటున్నాం. సో బ్యాటరీ స్టోర్ అయిన పవర్ ఏమవుతుంది? మనకి ఎప్పుడైనా కావాల్సితే మనం మొబైల్ ఫోన్స్ కానివ్వండి, తర్వాత లేకపోతే ఛార్జింగ్ లైట్స్ ఉంటాయి కదా, ఛార్జింగ్ లైట్స్ కానివ్వండి, ఇంకా దేనికైనా మనం మన స్మార్ట్ వాచెస్ కానీ వాటికన్నిటికి కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అర్థమైందా లేదా? చాలా వీడియో